హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పారాబోలా ఏపీ వాళ్ళకు ఉంటుంది, టీఎస్ వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా ఇంటర్మీడియట్ చూసే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే బేసిక్స్ అన్నీ సేమ్ ఇద్దరికి. పార్ట్ 1లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మనకు ఒక 8 డయాగ్రామ్స్ ఉంటాయి, 8 డయాగ్రామ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వీలైతే చెప్పేస్తే నెక్స్ట్ పార్ట్లో మొత్తం ప్రాబ్లం చెప్పేస్తా. ఇక్కడ కానిక్ మీన్స్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఇస్ ద ఫిక్స్డ్ పాయింట్ మీన్స్ ఫోకస్ ఆఫ్ ది లైన్, లోకస్ ఆఫ్ ది పాయింట్, అదే కదండి. ఫిక్స్డ్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ నుంచి పాయింట్ ఫిక్స్డ్ స్ట్రేట్ లైన్ టు ది ప్లేన్ ఆర్ ఇన్ ఏ కాన్స్టాంట్ రేషియో ఈజ్ కాల్డ్ ఏ కానిక్. అంటే రేషియో ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఎస్పి. ఎస్ ఈజ్ ద వన్ పాయింట్, ఎమ్ ఈజ్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్ మీన్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అంటే ఇది ఒక లైన్ ఈక్వేషన్ అన్నట్టు, అంటే ఇలా ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. 1 మార్క్ క్వశ్చన్ వస్తుందండి డిప్లొమా వాళ్ళకి, కనిపిస్తుంది కదండి. రైట్, డైరెక్ట్రిక్ ఈక్వేషన్, దిస్ ద పాయింట్. ఎస్ నుంచి పీకి ఎలా ఉంది, డిస్టెన్స్ ఫార్ములా. 2 పాయింట్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయినా దాన్ని ఏ ఫార్ములా అప్లై చేస్తాం, డిస్టెన్స్ ఫార్ములా. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఏ, ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. ఈ రేషియో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఈ నుంచి ఇక్కడికి. సరే ఇది లైన్ ఇది కాదంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేస్తాం. మోడ్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయితే ఎసెంట్రిసిటీ ఎస్పీ ఈస్ట్ పిఎం ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ఎసెంట్రిసిటీతో ఇక్కడ ఒక వాల్యూస్ ఉంటాయి. మనకు ఎసెంట్రిసిటీ వాల్యూ ఎప్పుడైతే 1 అయింది అనుకోండి, ఎసెంట్రిసిటీ వాల్యూ 1 అయితే ఇది పారాబోలా అవుతుంది. పారాబోలా అయితే కానిక్లో 3 ఉంటాయి మనకు. కానిక్ సెక్షన్ అంటే ప్రతిసారి ఇదే షేప్లో ఉంటుంది, ఎస్కు పీకి ఎమ్ముకుంటుంది. అందులో ఇలా వస్తే దాన్ని ఏమంటాం, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. అయితే ఈ 3 షేప్స్ ఈ రేషియోస్తో ఎస్పీ బై పిఎంలోకి వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఎసెంట్రిసిటీ వాల్యూ 1 అవుతుందో అలాంటి వాటినన్నిటిని ఏమంటాం మనం, పారాబోలాగా కన్సిడర్. ఎసెంట్రిసిటీ 0 లెస్ దెన్ ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1. 0 కంటే ఎసెంట్రిసిటీ లేకపోతే ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 1, దిట్ ఈజ్ ఏ ఎలిప్స్. ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఈజ్ ద హైపర్బోలా. Eccentricity is equal 1 is the parabola. Eccentricity less than 1 is the ellipse. Eccentricity greater than 1 is the hyperbola. ఇది కానిక్ సెక్షన్ ఫామ్ అయ్యే మాత్రం. అయితే మనకి ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది హైపర్బోలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఫోకస్. ఫస్ట్ టర్మ్ ఏంటిది, ఇది నార్మల్గా కానిక్ సెక్షన్ డెఫినేషన్. దాని కానిక్ సెక్షన్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి డయాగ్రామ్. అయితే కానిక్ సెక్షన్లో మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని డ్రా చేస్తూ ఉంటాం కదండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఒకటి ఉందా, దీన్ని ఫోకస్ అంటాం. ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ ఫోకస్. ఇది పారాబోలా. మనం డిస్కషన్ చేసేది ఎసెంట్రిసిటీ 1 అయినప్పుడు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1, నథింగ్ బట్ ఎస్పీ ఈక్వల్ టు పిఎం. ఇక్కడ వరకు ఓకే కదా, ఎసెంట్రిసిటీ 1 అయితే. అయితే ఈ ఎసెంట్రిసిటీస్ అన్నిటికీ అంటే మన దీని అన్నిటికీ కూడా ఫస్ట్ ఒక వర్డ్ ఉంటుంది, ఫస్ట్ ఫోకస్. సో ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఏ లైన్, ఓకేనా, దాన్ని ఏమంటాం మనం ఫోకస్ అంటాం. నెక్స్ట్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్. మనకి టర్మ్స్ అంటే ఏంటో తెలియాలి. టర్మ్స్ అంటే ఇలా ఎం పాయింట్ ఉంది చూసారా, ఈ ఈక్వేషన్ మనం డైరెక్ట్రిక్స్ అంటాం. వర్టెక్స్ అంటే ఇదేంటిది, కామన్గా అయితే 0,0 ఉంటుంది. కామన్గా ఏముంటుందని మనకు 0,0. వర్టెక్స్ 0,0 ఆర్ హెచ్ కామాకి అని కన్సిడర్ చేసుకుంటాం. పాయింట్ ఈజ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. వీటిని యాక్సిస్ అంటే ఫోకస్ అయితే ఏ లైన్ మీద ఉంటుందో దాన్నే యాక్సిస్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఫోకస్ ఈ లైన్ హారిజాంటల్ మీద ఉంది, వర్టికల్ మీద కూడా ఉండవచ్చు, దాన్నే ఫోకస్ అని కన్సిడర్. ఇప్పుడు మనం డైరెక్ట్ పారాబోలా జనరల్ ఫామ్ ఆఫ్ ది పారాబోలాకి వెళ్దాం. పారాబోలా ఫామ్ కావాలంటే ఏం చేస్తాం, ఎసెంట్రిసిటీ 1 కావాలి. ఎస్పీ బై పిఎం రేషియో ఎసెంట్రిసిటీ 1 ఇస్తే దట్ ఈస్ ద పారాబోలా. ఒకసారి చూడండి. సో ఇది యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్గా తీసుకోండి. ఇది ఎక్స్,
ఇది వై యాక్సిస్, ఎక్స్ డాష్ వై డాష్ నుండి. ఇక్కడ ఏముంది, ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అయితే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా ఏంటండి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనేది స్టాండర్డ్ ఫామ్ అంట. అంటే మనం సర్కిల్ ఏం చేసాం, జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుంటే x² + y² + 2gx + 2fy + c = 0. అంటే వాల్యూస్ వచ్చిన కొద్దీ అది చేంజ్ అవుతుంది. సేమ్ అలాగే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఎలిప్స్ ఏం తీసుకుంటాం మనం, y² = 4ax అని కన్సిడర్ చేస్తాం. ఇందులో 4 ఉంటాయి. y² = 4ax ఒకటి, y² = -4ax, x² = 4ay, x² = -4ay, y² = 4ax, y² = -4ax, ఓకేనా, x² = 4ay, x² = -4ay. ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి మనకు. ఈ 4 ఇంకండి. ఇవి ఓన్లీ ఇవి ఎక్కడి నుంచి పాస్ అవుతాయంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. ఇదేంటండి, పాయింట్ ఎస్, దీన్నే ఫిక్స్డ్ పాయింట్ అంటాం. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, a,0, దిస్ ద పాయింట్ P, x, y, దిస్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్, దిస్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇదేంటండి, డైరెక్ట్రిక్ ఈక్వేషన్. పాయింట్ ఏంటి, దిస్ ద పాయింట్ M. అయితే ఇప్పుడు పారాబోలా అనేది ఇలా ఈ పాయింట్ నుంచి ఇట్లా ఫామ్ అవుతూ ఉంటుంది, ఇలా పోతుంది. దీన్నే మనం పారాబోలాగా కన్సిడర్ చేస్తాం. ఇంకా చూడండి, ఇది ఎస్పి, ఇది పిఎం, SP/PM. SP/PM అవుతే ఓకేనా. ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అది, ఇది ఎంత డిస్టెన్స్ ఉంటే ఇది అంటుంది. అంటే నేను డ్రా చేయలేదు అంతే, ఓకేనా, కొద్దిగా నేనే డ్రా చేస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉంది డైరెక్ట్రిక్ ఈక్వేషన్, ఓకేనా. ఇది పాయింట్ M, ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. ఇది ఏమవుతుందంటే, ఇది ఎస్ కదండి, ఇది జెడ్ తీసుకుందాం. జెడ్ ఆఫ్ ఇది a,0 అయితే ఇదేమవుతుంది, -a,0, -a,0, ఇదేంటిది, వర్టెక్స్ ఈజ్ ద మిడ్ పాయింట్ అవుతుంది. అయితే ఇక్కడ మొత్తం రాసుకోవచ్చు మనం. ద లెట్ P of x, y be the locus of the point, అవునా, లోకస్ ఆఫ్ ది పాయింట్. అండ్ ఫోకస్ ఏంటిదండి, ఫోకస్ S(a,0), ఫోకస్ S(a,0) వచ్చింది, అవునా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 2a ఉంటుంది. ZS = what, 2a. ఎలా సార్ అంటే, -a ఇక్కడికి డిస్టెన్స్ a, ఇక్కడికి డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ అప్లై చేసుకున్నా కూడా మీకు వచ్చేస్తుంది. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. అయితే ఫోకస్ వచ్చేసింది. వర్టెక్స్ కూడా ఏముందండి, a = 0, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ వాట్, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ ax + by + c = 0 రాసుకోండి. బేసిక్గా ఇక్కడ వచ్చేసి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ మనం డైరెక్ట్ చెప్పవచ్చు. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ax + by c అంటే ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్ కదా, ఎక్కడ నుంచి ఫామ్ అవుతుంది, -a నుంచి ఫామ్ అవుతుంది. అంటే x + a = 0. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ వాట్, x + a = 0. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ x + a = 0. మనకేంటి, SP/PM = how much అండి, 1. ఎసెంట్రిసిటీ కదా, మనకేంటి కన్ఫామ్ పారాబోలా కావాలంటే ఈ వాల్యూ ఏం తీసుకుంటాం, 1 తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ చేయండి, SP = PM. అయితే SP అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏంటి ఎస్కి పీకి డిస్టెన్స్. ఎప్పుడైనా 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అంటే √(x2 - x1² + y2 - y1). నెక్స్ట్ పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. పిఎం అంటే పర్పెండిక్యులర్. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, (x1 + by1 + c/√a² + b²). ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం. అయితే ఇక్కడ చూస్తే పర్పెండిక్యులర్ 2 పాయింట్స్. అయితే ఇక్కడ SP/PM ఈక్వల్ తీసుకుందాం మనం. మనకేం రావాలి ఆన్సర్, y² = 4ax అని ప్రూవ్. SP అంటే డిస్టెన్స్ ఫార్ములా కదండి, (x2 - x1² + y2 - y1² PM అంటే ఏంటండి,
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ వరకు బాగుంటే మరి ఎలా సార్ మీరు అక్కడికి వదిలేశారంటే చూడండి, ఇదేంటి సెంటర్, ఇది x1 y1, ఇది x2 y2గా కన్సిడర్. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా కానీ డిస్టెన్స్ ఫార్ములా వస్తే వాట్ వి గెట్ x2 వాల్యూ x ఓన్లీ, x2 వాల్యూ x, x1 వాల్యూ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ అంటే ఇది y, y1 వాల్యూ 0, y మైనస్ 0 స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1. అంటే ఈ డైరెక్టర్కి ఈక్వేషన్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద డైరెక్టర్ ఈక్వేషన్? x ప్లస్ ఏ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. అయితే ఇక్కడ స్ట్రైట్ లైన్తో కంపేర్ చేస్తే వై వాల్యూస్ లేవు. వై వాల్యూస్ లేకపోతే మనం ఇండైరెక్ట్లీ ఏం తీసుకుంటాం? 0 తీసుకుంటాం. డైరెక్ట్లీ తీసుకుంటాం 1 స్క్వేర్ ప్లస్ జే స్క్వేర్. ఇక్కడ చూడండి, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ బై 1 అవుతుంది. ఎందుకంటే అండర్ రూట్ 1 వాల్యూ 1. ఇప్పుడు రూట్ వెళ్ళాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, కంపేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. అవునా? హోల్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్. జస్ట్ వీ ఎక్స్పాండ్ దిస్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax. చూడండి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ రిమైనింగ్ వాల్యూ సార్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax, ఈ మైనస్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 2ax, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax ప్లస్ 2x 4ax ఈజ్ ద ఆన్సర్. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ద ఆన్సర్. మనకు ప్రూవ్ చేసాం, ప్రూఫ్ అయితే. అయితే దీని మించి మనకు వచ్చేసి ఒక 8 డయాగ్రామ్స్ ఉంటాయి. 8 డయాగ్రామ్స్ నేను కంపేర్ చేసుకుంటూ చెప్తా, కొద్దిగా కేర్ఫుల్గా వినండి. మీకు ఈ డయాగ్రామ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఇది ప్రూఫ్ అడుగుతాడు, డిప్లొమా వాళ్ళకి ప్రూఫ్ ఉండదు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. జస్ట్ అది సబ్జెక్ట్ పర్పస్లో ఎక్స్ప్లెయిన్ చేసి. నెక్స్ట్, ఇవి డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫర్మ్ వస్తేనే మీరు ప్రాబ్లం చేస్తారు, ఇది రాకపోతే ప్రాబ్లం చేయడం రాదు కూడా. ఓకేనా? చూడండి, స్టాండర్డ్ ఫామ్ కాంచి మొత్తం డయాగ్రామ్స్ రాస్తూ చెప్తూ కొద్దిగా కేర్ఫుల్గా వింటే సరిపోతుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడా డయాగ్రామ్స్ ఇచ్చాడు, బట్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా రాసుకోండి అబ్బా, ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా రాసుకోండి. ఫస్ట్ వన్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4axను ఎక్స్ప్రెస్ చేద్దాం. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అంటే జస్ట్ రఫ్గా డయాగ్రామ్ డ్రా చేస్తా. ఇది ఒకటి ఇలా వచ్చిందండి, ఇది పారాబోలా ఈక్వేషన్. ఇదేంటిది? ఎస్ ఫోకస్ ఎలా ఉంటుంది? a, 0. ఇదేంటిది? పాయింట్ p ఆఫ్ x, y. దిస్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏం కదండి ఇది. సో ఇక్కడ ఆర్జిన్ ఈజ్ 0, 0. ఇక్కడ అవసరం కూడా లేదు మనకు. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x ప్లస్ ఏ ఈక్వల్ టు 0 రాస్తాం. ఎలా సార్ అంటే ఇది ప్లస్ ఉంది కదా, ఈ పాయింట్ ఏమైందండి? ఎస్ డాష్ అనుకుంటే మైనస్ ఏ, 0 కదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇక ఫస్ట్ వచ్చేసి దీనికి కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఎక్స్ సెంటర్ తీసుకుందాం. సెంటర్ ఏంటండి? సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ వాట్? 0, 0. అంతే కదా. పారాబోలా ఈక్వేషన్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవ్వకుంటూ పోతుంది? ఆరిజిన్ సెంటర్ నుంచి పాస్ అవ్వకుంటూ పోతుంది. నెక్స్ట్ సెంటర్ ఉండదు కదా, వటెక్స్ అని తీసుకోండి. వటెక్స్ h, k ఈజ్ ఈక్వల్ ఏంటండి? 0, 0. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటండి? ఏ, 0. దీని ఫోకస్ ఏంటిదండి? ఏ, 0. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫోకస్ అయిపోయింది కదా, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అండి ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ 0. ఇక్కడే ఫోకస్లో ఏ వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ, మైనస్ ఏ వస్తే ఎక్స్ మైనస్ ఏ, అంటే ఫోకస్ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ y ఈక్వల్ టు 0. అంటే మనకు దేనికి ఉందండి? ఎక్స్కి పర్పెండిక్యులర్గా ఉండే, అంటే
ఫోకస్ ఎక్కడ ఉంటుందో దానికి పర్పెండిక్యులర్ని యాక్సిస్ అని కన్సిడర్ చేస్తాం. అంటే ఎక్స్ వాల్యూ ఏ ఉంది కాబట్టి వై వాల్యూ ఏమవుతుంది 0. ఇది y² = 4ax డయాగ్రామ్కు కనిపిస్తుంది. యా ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి సేమ్ ఉంటుంది, ఇది కూడా డయాగ్రామ్. y² = -4ax. ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది y² = +4ax. టోటల్గా ఇది మిర్రర్ ఇచ్చి ఇటు ఉన్నది కాస్త ఇటు చేస్తాం, ఇలా ఉన్నది కాస్త ఇలా పడిపోతుంది. మొత్తం డయాగ్రామ్ చూడండి. దిస్ ఎస్ వాల్యూ ఏంటండి -a, 0. దిస్ ద పాయింట్ P of x, y. దిస్ ఈస్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇది ఏంటండి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. వాట్ ఎక్స్ ఏంటి ఆరిజిన్ 0, 0. దిస్ ద m వాల్యూ, దిస్ ద SP వాల్యూ. సో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏమవుతుంది -a ఉంది కాబట్టి x - a = 0. ఇయర్ పాయింట్ ఏమవుతుంది S' అని కన్సిడర్ చేస్తే a, 0నే అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ కూడా సెకండ్ వన్ కూడా వాట్ ఎక్స్ ఏంటండి, దీనికి కూడా వాట్ ఎక్స్ 0, 0. నెక్స్ట్ ఒకటి ఫోకస్ వచ్చేసి ఫోకస్ S of -a, 0. థర్డ్ వన్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ +a ఉంది కాబట్టి x + a రాశారు. ఇక్కడ -a ఉంది కాబట్టి ఇక్కడ ఏంది x - a = 0. ఫోర్త్ వన్ మాత్రం మారదండి. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా y = 0. సేమ్ పర్పెండిక్యులర్ గా చూడండి. రెండింటికి అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉన్న దగ్గర ప్లస్ ఉంటుంది అంతే, ఇంకేం చేంజ్ ఉండదు. ఇది y² = 4axకు, ఇది y² = -4axకు డయాగ్రామ్. ఇవి డయాగ్రామ్స్. నెక్స్ట్ డయాగ్రామ్కి వెళ్దాం. నెక్స్ట్లో టోటల్ చేంజ్ ఉంటుందని ఇవి రాసుకున్నారు కదా. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్. థర్డ్లో వచ్చేసి x² = 4ay. x² = 4ay. ఇది ఒకటి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ యాక్సిస్, ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్ యాక్సిస్. ఇవి మాత్రం చేంజ్ అవుతాయి. ఇది కూడా డయాగ్రామ్ కూడా చేంజ్ అవుతాయి, బట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవి మాత్రం సేమ్ ఉంటాయి. x² = -4ay. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. రెండు సేమ్. ఈ డయాగ్రామ్లో చూడండి, దిస్ ఇస్ ద పారాబోలా ఈక్వేషన్, ఇలా ఫామ్ అవుతుంది. దిస్ ద పాయింట్ P of x, y. దిస్ ద పాయింట్ S. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది a, 0, b. వాట్ ఎక్స్ ఏంటిదండి 0, 0. దిస్ ఈస్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఓకేనా. 0, b అయితే డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి y + b = 0. ఇలా వస్తుంది. ఓకేనా, y + 0. ఇప్పుడు వాట్ ఎక్స్ రాద్దాం. వాట్ ఎక్స్ ఏంటి 0, 0. ఫోకస్ ఏమవుతుందండి ఫోకస్ S ఈస్ 0, b. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈస్ y + b = 0. అంతే కదా. ఈక్వేషన్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా x = 0. ఎందుకు సార్ అంటే ఇది ఎలా ఉందండి, ఫోకస్ అనేది ఏ మీద ఉంది y యాక్సిస్ మీద ఉంది, దానికి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని యాక్సిస్ అని కన్సిడర్ చేస్తాం ఎప్పుడైనా. ఓకేనా. నెక్స్ట్ 0, 0. ఇది ఫోకస్. ఓకే, వాట్ ఎక్స్ ఫోకస్ వచ్చేసి ఇక్కడ S = 0, -b. ఎటో ఒకటి తీసుకోవచ్చు. P of x, y. ఇది S, ఇది P. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుందండి. ఇది ఏమో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అండి. ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏమవుతుంది y + b = 0 అయితే ఇక్కడ ఏమవుతుంది మైనస్ b ఉంది కదా. y - b = 0 is the dielectric equation. y - b = 0 is the dielectric equation. అది ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. S of ఫోకస్ ఏంటి 0, -b. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇస్ y - b = 0. యాక్సిస్ x = 0 is the యాక్సిస్. ఇవి మీకు రావాల్సినవి.
అంటే ప్రతి డయాగ్రామ్కి 4 పాయింట్స్ మీకు మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామ్లో ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా. ఇవి ఓన్లీ పాసింగ్ త్రూ ది ఆరిజినే. ఆల్ పారాబోలాస్ ఆర్ పాసింగ్ త్రూ ది విచ్ పాయింట్ 0,0 వర్టెక్స్ ఇస్ 0,0 నుంచి పాస్ అయ్యే డయాగ్రామ్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు సిలబస్లో వేరే డయాగ్రామ్స్ ఇచ్చాడా లేదా అనేది కూడా చూసుకోవాలి. మీకు వేరే ఏమి లేవు, ఇవే ఇచ్చాడు. మీకు ఇంకా కొన్ని ఉంటాయి అన్నట్టు, అవి ఇవ్వలేదు. అది ఇవ్వనందుకు ఒకటి ప్లస్ పాయింటే మీకు, అదొక ప్లస్ పాయింట్. అవి కొన్ని ప్రాబ్లం చెప్పేస్తాను. మ్యాక్సిమం ఇది పార్ట్ 1 కాదు, మొత్తం ఇందులోనే అయిపోద్ది తప్ప. ఈ 4 డయాగ్రామ్స్ మీకు రావాలి. ఓకేనా. ఎవరికి పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యి 4. ఇంకోటి ఉంటుంది అన్నట్టు, ఏంటి సార్ అంటే x² = 4a కదా, x - h² = 4a of i - k. ఈ డయాగ్రామ్స్ మీకు తీసేసిండు. సో అదొక గుడ్ న్యూస్ మీకు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ 4 డయాగ్రామ్స్లో ఇది ఒక పార్ట్లోనే కంప్లీట్ అయిపోతుంది. టోటల్ పారాబోలా మొత్తం ఇది ఒక పార్ట్లోనే కంప్లీట్ చేద్దాం కూడా. ఈ 4 డయాగ్రామ్స్ మాత్రం వస్తేనే మీరు పారాబోలా చేయగలుగుతారు. మీకు మిడ్సెన్కు ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ నేను సర్కిల్స్, స్ట్రేట్ లైన్ ప్రిపేర్ అయ్యి పారాబోలాలో ఇది ఒకటి ప్రిపేర్ జరిపోతుంది. చూడండి, రఫ్ చేస్తున్నా. ప్రాబ్లమ్స్కి వెళ్దాం. కొద్దిగా కేర్ఫుల్గా ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కువ రిపీటెడ్ ప్రాబ్లం చెప్తూ ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి అనుకోండి. చూడండి, హెడ్డింగ్ ఉన్నా లేకున్నా ఆ క్వశ్చన్కి అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లాటస్ రెక్టమ్. మీకు ఈ యొక్క ఫార్ములా చెప్పలేదండి, లాటెక్స్ రెక్టమ్ ఫార్ములా చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ప్రాబ్లం చేసేటప్పుడు లాటెక్స్ రెక్టమ్ చెప్పేస్తా. లాటెక్స్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. లాటెక్స్ రెక్టమ్ కూడా అన్ని ఈక్వేషన్కి సేమ్ ఉంటుంది. ఆఫ్ ది పారాబోలా. ఫస్ట్ క్వశ్చన్, y² = 32x. y² = what? 32x. సో ఒకటి మీకు లెంత్ లాటెక్స్ రెక్టమ్ ఒక్కటి మర్చిపోయాను. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ వచ్చేసి ఏమవుతుందంటే 4a అవుతుందండి. ఈక్వేషన్స్ ఎలాగో తెలుసు, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ x + a, x - a, y - b, y + b ఒకటి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్ ఒక్కటి చెప్పలే కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. రైట్. ఇక్కడ వచ్చింది y² = 4ax. అయితే మనకున్న పారాబోలాస్ కంపేరింగ్ మనకి ఏ డయాగ్రామ్ లాగా వచ్చింది, y² = 4ax లాగానే ఉంది చూడండి. అవునా, y² = 32x కదండి. y² = 4ax లాగా ఉంటుంది. ఓకే, y² = 4ax. y² = 4ax ఉంది కాబట్టి ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే y² కి y², 4a = what? 32. ఏ వాల్యూ 32/4, 4 1s 4 8s. ఏ వాల్యూ వచ్చేసింది మనకు. ఎందుకు సార్ ఏ వాల్యూ? దీనికి డయాగ్రామ్ y² = 4ax డయాగ్రామ్ కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫోకస్ S(a,0). ఇదేంటి పాయింట్ P(x, y). ఇది వచ్చేసి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అండి. ప్లస్ ఏ కదా, x + a = 0. వర్టెక్స్ ఏమవుతుందండి, 0,0 అవుతుంది. అవునా. అయితే లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ అంటే గురించి చూడండి సార్, ఈ డాటర్ లైన్స్ ఇక్కడ వరకు రాసిందే లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ ఫార్ములా ఈస్ 4a. వైకి అయింది అనుకోండి 4b అవుతుంది. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ y² = 32xగా ఏ ఉంది కాబట్టి ఇది a, ఇది 2a + 2a + 4a అని తీసుకుంటాము.
ఓకేనా. ఫస్ట్ ఇక మనం టోటల్ ఏ వాల్యూ అనుకున్నానా, ఫస్ట్ ఏంటిదండి వర్టెక్స్. ఫస్ట్ ఏమంటాడు వర్టెక్స్ అన్నాడు. వర్టెక్స్ ఏంటిది 0,0 ఎప్పట్లాగానే ఇది ఆరిజిన్ నుంచి ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు అండి ఫోకస్. అవునా, ఫోకస్ ఏంటిది మనకు A,0నా, అదే డయాగ్రామ్ పని. ఏ వాల్యూ ఎంత 8,0. థర్డ్ వన్ వచ్చేసి ఫోకస్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కదా, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ అని రాసుకోండి సరిపోతుంది. డైరెక్ట్రిక్స్కి ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ 0నా, ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ 0 అయితే ఎక్స్ ఏ వాల్యూ ఎంత 8, ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటిది లాటెక్స్ రెక్టమ్. లాటెక్స్ రెక్టమ్ అంటే ఏ ఇది ప్లస్ ఇది. సో ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ అదే కదా అడిగింది. యా, ఈక్వేషన్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ వచ్చేసి మనకి ఎక్స్ కదండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నట్లు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అయిపోయింది, ఈక్వేషన్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ ఈజ్ 4a. 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి 8. సో 32 ఈజ్ ద లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ ఏంటండి 4a. 4 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 32. ఇన్ కేస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a/తో కంపేర్ చేసుకుంటే ఏమవుతుందండి లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్ మారిపోతుంది, అంటే 2b 4b అవుతుంది అక్కడ. ఓకేనా, ఇది లెంత్ ఆఫ్ ది లాటెక్స్ రెక్టమ్. నెక్స్ట్ ఏమన్నాడు వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ అంటే ఏమవుతుందండి y ఈక్వల్ టు 0. అదే కదా, ఎక్స్ యాక్సిస్ ప్యారల్గా ఉందంటే y ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. ఇక ఇంతే, కంప్లీట్ అయిపోయి కదా. 1 2 3 4 5 6 వచ్చాయి. యా, 6 కంప్లీటెడ్. ఇది మనం క్వశ్చన్ చేసేది. నెక్స్ట్ ఇందులోనే నెగిటివ్ ఉన్న క్వశ్చన్ చూస్తాం. y² ఈజ్ ఈక్వల్ టు -8x చేద్దాం. y² ఈజ్ ఈక్వల్ ఏంటండి -8x. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క ప్రాబ్లం చేస్తాం. చూస్తే ఇక్కడ సేమ్ ఇదే, ఇవేం చేంజ్ చేయను, లేకపోతే ఈ ఒక్క ప్రాబ్లంకి నీట్గా రాసేసి నెక్స్ట్ నుంచి డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. యా, ఇటు సైడ్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. యా, చూడండి y² ఈజ్ ఈక్వల్ టు 8x కదండి. y² ఈజ్ ఈక్వల్ టు ఎంత -8x. అయితే కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి, y² ఈజ్ ఈక్వల్ టు -4ax. ఎందుకు సార్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. అప్పుడు 4a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8, అంటే ఏ వాల్యూ ఎంత 2, ఏ వాల్యూ 2 వచ్చింది. y² ఈజ్ ఈక్వల్ టు -4ax డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి కేర్ఫుల్గా. ఇది y² ఈజ్ ఈక్వల్ 4ax. అయితే ఇక్కడ ఇది ఫోకస్ ఏంటిదండి -a,0 ఈజ్ ద ఫోకస్, ఈజ్ ద పాయింట్ P ఆఫ్ x, y. ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇది వర్టెక్స్ 0, రఫ్గా డ్రా చేసుకున్నా పర్వాలేదు. అయితే x ఈజ్ ఈక్వల్ -a కదా, x - a ఈక్వల్ 0 డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. ఇలా P, ఇది M. ఓకే రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైనా మీకు పారాబోలా ఏంటి, యా, పారాబోలా ఎసెంట్రిసిటీ ఎంత అంటే ఏంటంటే 1 అని రాసుకోవచ్చు. ఫస్ట్ ఏంటిదని వర్టెక్స్, అదే కదా, వర్టెక్స్ ఈజ్ 0,0 ఆల్వేస్. సెకండ్ వన్ ఈజ్ ఫోకస్ ఈజ్ వాట్ -a,0 ఫ్రమ్ డయాగ్రామ్. ఫోకస్ ఈజ్ -a,0. ఫోకస్ -a,0 అంటే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆల్మోస్ట్ 2, అంటే -2,0 ఈజ్ ద ఫోకస్. థర్డ్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ వాట్ x - a ఈక్వల్ టు 0 నా. ఇయర్ x మైనస్ ఏ వాల్యూ 2 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అని ఈక్వేషన్ ఆఫ్
ది లాటస్ రెక్టమ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏనే అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. పెద్దగా అడగడు, బట్ అన్నీ చెప్పేసుకుంటాం. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏంటిదండి? 4a. 4 × 2 8 సేమ్ ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ ఈజ్ ఏంటి? లాస్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్ టు 0. ఓకేనా? మీకు ఈ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x² = 6y తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ x² అంటే సెకండ్ క్వశ్చన్. x² = 6y. ఇది ఎలా ఉందండి? కంపేర్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కు కంపేరింగ్ విత్ x² = 4ay. ఓకేనా? అప్పుడు 4a = what? 6. a = 6 / 4. నథింగ్ బట్ ఎన్నండి? 3/2. ఏ వాల్యూ వచ్చేసింది మనకు. ఏ వాల్యూ ఇస్ 3/2. సో డయాగ్రామ్ రబ్ చేస్తే ఇప్పుడు మనకు ఆ డయాగ్రామ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇవన్నీ రబ్ చేస్తాం. ఒకటి కూడా ఉండదు. లాటస్ రెక్టమ్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయి హెడ్డింగ్స్ మాత్రమే ఉంచాను, ప్రతిసారి రాయకుండా. అలా ఉండడం వల్ల వీడియో లెంత్ కాకుండా ఉంటుంది అంతే. ఓకేనా? రైట్. సో డయాగ్రామ్ మనకేమన్నానండి? x² = 4y. x² = 4ay డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇలా. దిస్ ఇస్ ద పాయింట్ ఎస్ కదండి. పాయింట్ ఏంటి? 0, b. ఎక్కడైనా తీసుకోవచ్చు p. దిస్ ఇస్ ద p ఆఫ్ x, y. ఓకేనా? దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇక్కడ y = ఏమవుతుంది? y + b = 0. ఆరిజిన్ ఈజ్ 0, 0. ఇది పాయింట్ వచ్చేసిందా? రైట్. సో ఇప్పుడు మనకేంటి? వాట్ x ఆల్వేజ్ 0, అన్నిటికీ. ఫోకస్ ఏంటంటే ఫోకస్ మారుతుంది. ఎస్ ఆఫ్ ఏంటిది? 0, b. ఎస్ ఆఫ్ 0, b అంటే 0 4a కదా. 4by తీసుకుందామా? 4aనా? 0, b అని రాసుకుంటే సరిపోతుందా? ఏ రాసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకసారి మీ బుక్లో ఏమి ఇచ్చిందో చూస్తా. ఇక్కడ కూడా ఏ రాసుకోండి. మనం అక్కడ బి రాసుకున్నట్టున్నాం కదా, నో ప్రాబ్లం. ఇది కూడా ఏనే. ఏ తీసుకోండి. y + a = 0 అనుకోండి. బి రాసుకున్నా ఏ రాసుకున్నా నో ప్రాబ్లం. అది వన్ ఇష్టం. జనరల్ ఫార్ములా కాబట్టి 0, a తీసుకోండి, ఇంక ఈజీగా ఉంటుంది. 0, a తీసుకుంటే ఏమవుతుంది? మీకు చెప్పేటప్పుడు నేను x² = 4a అని చెప్పాను, కానీ ఏ ప్లేస్లో బి రాశాను నేను. మీరు కూడా తీసుకో. బి తీసుకునే x² = 4by కూడా రైటే. ఎందుకంటే అది ఏబి అని తీసుకొని సెట్ బి తీసుకున్నా, నో ప్రాబ్లం. ఓకేనా? అయితే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ 0, a తీసుకున్నాం అనుకోండి. 0, a అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏ వాల్యూ = 3/2 డైరెక్ట్రిక్స్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏంటి? y + a = 0 కదా. y + 3/2 = 0. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ y = ఏంటంటే a అంటే y = ఏమవుతుంది? 3/2. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4a. ఓకేనా? ఆల్వేస్ 4a. 4 × 3/2. 2 1s 2 2s. 4a = 6. యాక్సిస్ ఏంటిదండి? x = 0. yకి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి x = 0. మీకు ఇచ్చినప్పుడు నేను ఏమి ఇచ్చానంటే ఒక డయాగ్రామ్ చూసుకోండి. x² = 4ay కదండి. నేనేం చేస్తాను? x² ఫోకస్ 0, b అని తీసుకున్నాను. ఈ b ప్లేస్లో ఏ తీసుకోండి స్టార్టింగ్లో. ఓకేనా? పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ అది రీప్లేస్. కాకపోతే మీరు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ x² = 4a వేసుకుని x² = 4by అని కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి. ఏ డయాగ్రామ్ వస్తే అది అప్లై చేసుకోండి. ఏ డయాగ్రామ్ వస్తే అది అప్లై. నెగిటివ్ది ఒకటి చెప్పేస్తా. నెగిటివ్ది ఒకటి చెప్పుకుంటే మనకు ఇది మీరు కంప్లీట్ చేసినట్లే. నెగిటివ్ చూస్తున్న ప్రాబ్లం. x² = -16y. x² = what? -16y. సో x² = -4ayతో కంపేర్ చేయండి. 4a = ఏమవుతుంది? 16. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 4 వచ్చింది. 4 1s 4 2s కదండి, అయిపోయింది. సో ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. రైట్. అన్ని టోటల్గా రబ్ చేసేసి న్యూ రాద్దాం. డయాగ్రామ్ కూడా చేంజ్ అవుతుంది. డయాగ్రామ్ ఎలా చేంజ్ అవుతుంది? ఓకేనా?
ఇది ఎస్ ఏంటంటే 0, -a. నేను స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బి అని రాసుకున్నా, -b అని రాసుకున్నా, మీరు ఏ అని రాసుకున్నా సరిపోతుంది. 0, 0 ఇది p ఆఫ్ x, y. ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్, ఇది m. ఓకేనా? సో ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటి? y - b y - a 0. ఫోకస్ ఏంటండి? 0, -a కదా, దీన్ని కంపేర్ చేసుకున్నాం. సో 0, -4. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ y - a = 0 కాబట్టి y - 4 = 0. ఈక్వేషన్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ y = a, y = -a, y ఏముంది? -4. లెంత్ ఆఫ్ ది లాటరల్ సిస్టమ్ 4a ఫార్ములా, ఆల్వేస్ లెంత్ ఆఫ్ ది లాటరల్ 4. 4 × 4 = 16. యాక్సిస్ ఇస్ 0. ఇవి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కొన్ని నేను ఇస్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఆ క్వశ్చన్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? 3y² = 4x1. ఇదేం చేయాలి సార్ అంటే 3ని ట్రాన్స్ఫర్ చేసుకొని సరిపోతుంది. ఓకే, x² = 4y, y² = -16x, 2x² + 7y = 0. సార్ మరి ఈ క్వశ్చన్ ఏం చేయాలి సార్? 2x² అంటే 2x² = ఎంతండి? -7y, x² = -7y/2. అంటే x² = -4ay కాన్సెప్ట్. ఓకేనా? అవన్నీ అలాగే. x² = -y, y² = -12x. ఇలాంటివి చేసేయండి అబ్బా, సరిపోతాయి. ఇవి సరిపోతాయి, అవి ప్రాక్టీస్ చేయండి. ఎనఫ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఫోకస్ ఇచ్చిండు అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. మనం పారాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్. ఓకేనా? 5 మార్క్స్. ఇవి కూడా వస్తాయండి. ఇవి 3 మార్క్స్కి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పుకోవే 5 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్. ఈ మోడల్ కన్ఫామ్ వస్తే ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, మీరు పర్ఫెక్ట్గా అన్నీ చేయొచ్చు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. Find the equation of the parabola whose focus is the point 3, -4 and directrix is the line x minus y plus 5 equal to 0. సింపుల్గా చెప్పుకోవాలంటే మనకేమేమి ఇచ్చిండు? జనరల్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చింది అనుకుందాం. 3, 4, 3, 1 ఎక్స్ వాల్యూస్ ఏనా 3. అయితే ఇది ఒక ఫోకస్ అండి. 3, -4 ఫోకస్ వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ p అనేది x, y ఉంటుంది. అయితే ఈ పాయింట్ నుంచి పాస్ అవుతూ పోయి ఈ ఆరిజిన్ మనకు తెలియదు, ఏమైనా ఉండవచ్చు ఇక్కడ, అవునా? ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ వాట్? x minus y plus 5. సో ఇది యూజ్ చేసుకుంటూ మనల్ని స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్, పారాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్. అయితే ఈ ఫోకస్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇచ్చి మీకు పారాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇవే క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఫోకస్ 4 ఉన్నాయి. 4 క్వశ్చన్లో 1, 2 చెప్పేస్తే రిమైనింగ్ మీరు చేస్తే క్లోజ్. ఇదే మెథడ్ మీకు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్కి వస్తే గివెన్ దట్ ఫోకస్ ఏంటండి? ఫోకస్ పాయింట్ ఈస్ 3, -4 అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈస్ x minus y plus 5 equal to 0. p of x, y be the locus of the point. గా కన్సిడర్ చేస్తే we know that SP/PM is equal to ఎంత అండి? 1 కదండి. ఎసెంట్రిసిటీ ఎంత? 1 కదా. SP/PM is equal to 1. స్టార్టింగ్లో చెప్పుకున్నా ఎసెంట్రిసిటీ వాల్యూ E అవుతుంది. SP/PM is equal to E. బట్ E అంటే ఏంది? ఎసెంట్రిసిటీ కదా. SP is equal to అండి PM. SP అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. S అండ్ Pకి డిస్టెన్స్ బిట్వీన్. సో డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఫార్ములా అప్లై చేసుకుంటాం.
అండర్ రూట్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. పిఎం అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయితే ఇక్కడ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం అంటే పిఎం అంటే ఇక్కడ రాసుకోవచ్చు. పిఎం ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అంటే పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై టు డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అని మీనింగ్. అయితే ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది పి అనే పాయింట్ ఎప్పుడు x2 y2లో అయితే ఈ ఫోకస్ అనేది ఎప్పుడు x1 y1 అవుతుంది. x1 y1గానే కన్సిడర్ చేస్తాం. x2 y2 x1 y1 కన్సిడర్ చేసుకుని రాద్దాం. అబ్జర్వ్ చేస్తే మోడ్ ఆఫ్ x2 వాల్యూ x, x1 వాల్యూ ఎంత అండి? ఇది 3 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూ y ఓన్లీ, y2 వాల్యూ ఎంత అండి? y1 ఎంత? -4, -4 అంటే ఏమవుతుంది? +4 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c అంటే ఏంటంటే ఈ పీకును ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్కి మనం అనుకోవాలి. అంటే డైరెక్ట్ ఈక్వేషన్ రాసుకోండి. x మైనస్ వై ప్లస్ 5 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ వాల్యూ? ఎక్స్ కోషంట్ ఇస్ ద ఏ వాల్యూ, వై కోషంట్ ఇస్ ద బీ వాల్యూ. 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. అయితే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వేస్తాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాలి కాబట్టి ఇది రబ్ చేస్తున్నా చూడండి. రైట్, ఇక్కడ వరకు వచ్చేసాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైతే ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. వై స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y అండర్ రూట్ హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. నెక్స్ట్ ఇయర్ 1 + 1 2 ఎక్స్ మైనస్ వై ప్లస్ 5 హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్. ఇటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8y 16 ప్లస్ 9 25 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. మనం ఎక్స్పాండ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్పాండ్ చేయాలని సింపుల్గా ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ ఫార్ములానే కదా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాను నేను ఇక్కడ. ఓకేనా? ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. ఈ ఫార్ములా యూజ్ చేసే ముందు ఇది 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 16y ప్లస్ 50 అప్లై చేస్తాను. ఫస్ట్ ఏంటి? ఏ స్క్వేర్ అంటే ఏంటిదండి? ఎక్స్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే బి ప్లస్లో వై ఉంది కండి, వై స్క్వేర్. సి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 ఆఫ్ ఏ ఇంటూ బి ఎక్స్ ఇంటూ మైనస్ వై మైనస్ ఎక్స్ వై, బి ఇంటూ సిగా మైనస్ వై ఇంటూ ప్లస్ వై మైనస్ 5y, ఎక్స్ ఇంటూ సి ఇంటూ ఏ అంటే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5x అయిపోయింది. సింప్లిఫై చేసుకుంటే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 16y ప్లస్ 50 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 2xy మైనస్ 10y ప్లస్ 10x. ఈ టోటల్ వాల్యూస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇక్కడ 2x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఏమవుతుంది? x స్క్వేర్. ఇక్కడ 2y స్క్వేర్ ఉంది. ఈ y స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది? నెగటివ్. 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇక్కడ 2xy ఉంది కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 2xy వస్తుంది. మైనస్ 12x ఇక్కడ ప్లస్ 10 ఉంది, ప్లస్ 10 ట్రాన్స్ఫర్ అయితే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 22x. 16y ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ఉంది ప్లస్ అంటే 26y. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 25 అంటే మైనస్ ప్లస్ 25 ఈక్వల్ టు 0. అంటే ఈ వాల్యూస్ అన్ని సింప్లిఫై చేసి ఇది నాకు ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చెప్పేస్తే రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా? పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. ఇక అన్ని అలాగే ఉన్నాయి, అన్ని పారాబోలా డైరెక్ట్గా ఈక్వేషన్, ఇంకోటి ఏమి లేవు. మీకు ఉన్నాయి కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందుకు టేబుల్ పెద్దగా ఉన్నప్పుడు కొద్దిగా టఫ్ అనిపించేది, ఇప్పుడు మీకు చాలా ఈజీ అయిపోయింది. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ చెప్పేసి ప్రాబ్లమ్స్ ఇస్తాను. 3, -4 అయినా ఇంకోటి కూడా 3, 4. ఇక లైన్ ఒకటి చేంజ్ అయింది. లైన్ ఏంటి? లైన్
3x ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్ టు 0. 3x ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్ టు 0. సేమ్ ఇక్కడ కూడా డయాగ్రామ్ రాసుకొని సింప్లిఫై చేస్తా. సో ఈ క్వశ్చన్తో మీకు ఇది కంప్లీట్ అయినట్టే పారాబోలా. ఇందులోంచే వస్తాయి ఎక్కువ మీకు. సేమ్ ఇది కూడా సేమ్ డయాగ్రామ్. ఫోకస్ ఏంటిదండి 3,4 పాయింట్ పి ఎక్స్ కామా వై. సో ఇట్లా పారాబోలా ఉంటుంది. ఈ పాయింట్ పి అనేది ఇక్కడ ఉందని అర్థం, ఎక్స్ కామా వై. ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ అంటే 3x ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్ 0. అయితే నేను డైరెక్ట్ రాస్తున్నా. మనకు తెలుసు కదా ఎస్పీ బై పిఎం బిఫోర్ ప్రాబ్లం ఈక్వల్ టు 1. ఎస్పీ ఈక్వల్ టు 1 పిఎం. ఎస్పీ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ mod ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ వాట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రైట్. ఇది 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 ఎస్పీ, ఇది పిఎం కదా, పర్పెండిక్యులర్. పిఎం అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి టు ది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. చూడండి ఎప్పుడైనా ఇది x1 y1 అవుతుంది పాయింట్. పి ఆఫ్ ఎక్స్ కామా వైని మాత్రం మనం x2 y2గా కన్సిడర్ చేయాలి. సబ్మిట్ చేసుకుంటే అండర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ x1 వాల్యూ ఎంత 3, x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ y వాల్యూ 4 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 వాల్యూ ax1 ప్లస్ b1గా. ఏ అంటే డైరెక్ట్గా ax1 ప్లస్ b1 ప్లస్ c ఆల్వేస్ వాళ్ళు ఇచ్చిన డైరెక్ట్రిక్ ఈక్వేషన్ డైరెక్ట్ రాయండి. 3x మైనస్ 8y అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోషంట్ ఏంటంటే 3 అంటే 3 స్క్వేర్, y కోషంట్ అంటే 1 స్క్వేర్. ఓకే, మోడ్ అయిపోయింది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్లో ఇది నేను ఎక్స్పాన్షన్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x వై స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y అవునా, అండర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ మోడ్ ఆఫ్ 3x ప్లస్ వై మైనస్ 8 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందండి 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 10 రూట్ 10 హోల్ స్క్వేర్. రైట్. స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y 6 ప్లస్ 25 సేమ్ వచ్చింది. రైట్. ఇక్కడ వస్తే 3x ప్లస్ వై మైనస్ 8 హోల్ స్క్వేర్ బై 10 ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఈ 10ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. 10 ట్రాన్స్ఫర్ చేస్తే వాట్ వి గెట్ హియర్ అబ్జర్వ్. 10 ట్రాన్స్ఫర్ చేస్తే 10 ట్రాన్స్ఫర్ చేస్తే ఉంది 10 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25 ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ రాశాను. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ అప్లై చేస్తే ఏ వాల్యూ ఎంత అండి 3x, బి వాల్యూస్ వై, సి వాల్యూ ఏ అంటే 3x స్క్వేర్ ప్లస్ వై అంటే ఏంటండి వై స్క్వేర్, బి వాల్యూ మైనస్ 8 స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏ ఇంటూ బి 3 ఇంటూ 3xy 3xy వై ఇంటూ మైనస్ 8 అంటే మైనస్ 8y మైనస్ 8 3 జా మైనస్ 24x వచ్చేసింది. 10x స్క్వేర్ ప్లస్ 10y స్క్వేర్ 10 6 జా 60x 10 8 జా 80y 10 25 జా 250 ఈక్వల్ టు 3x స్క్వేర్ వాల్యూ 9x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 64 ప్లస్ 2 3 జా 6xy మైనస్ 8 2 జా 16y అవునా, 2 24 జా 48x. అబ్జర్వ్ చేస్తే ఏవి క్యాన్సిల్గా ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ టోటల్ వాల్యూస్ అన్ని ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ 10x స్క్వేర్ ఉంది ప్లస్ 9x స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయితే మైనస్ 10 మైనస్ 9 x స్క్వేర్ వస్తుంది. 10y స్క్వేర్ ఉంది y స్క్వేర్ ట్రాన్స్ఫర్ మైనస్ అవుతుంది కానీ ప్లస్ 9y స్క్వేర్ అయింది. నెక్స్ట్ 6xy ట్రాన్స్ఫర్ చేయండి మైనస్ 6xy అయిపోయింది. దీన్ని కంప్లీట్ చేస్తా, దీన్ని కంప్లీట్ చేస్తా, దీన్ని కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ మైనస్ 16 ఉంది, ఇటు వస్తే ఉంది ప్లస్ 16, సారీ మైనస్ 40 ఉంది, ఇటు వస్తే ఉంది ప్లస్ 40 అంటే మైనస్ 60 ప్లస్ 48 ఇంకెంత ఉంటుందండి 12 ఎగ్జిస్ట్ అయితే అంటే మైనస్ 12x. 80y ఉంది, ఇటు ఎంత ఉందండి 16y ఉంది, 16 ఇటు వస్తే ప్లస్ అయింది మైనస్ 80 ప్లస్ 16 అంటే ఏమవుతుందండి 70 నుంచి 60 పోతే 64 అవుతుంది మైనస్ 64y. ఇక్కడ 250 ఉంది, ఇక్కడ 64 ఉంది, 250 మైనస్ 64 చేయండి
10 అంటే ఇక్కడ ఎంత వస్తుందండి 6, 14 - 6 8, 186 ప్లస్ 186 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్లే రిమైనింగ్ అన్నీ ఉన్నాయి, అట్లా ఒక 2 చేసినా సరిపోతాయి. మీకు ఇదే మొత్తం పారాబోలా. మీకు అలా టెక్స్ట్ బుక్ ఉంటే చూసుకోండి, మ్యాక్సిమం క్వశ్చన్లు ఇలాంటివే వస్తాయి మీకు. ఓకేనా. వేరేంటి ఎలాంటివి చేంజ్ చేయండి. క్వశ్చన్స్ ఇస్తున్నా ఫస్ట్ చేసినవి. కానీ మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే మనకు x² = 4ay, x² = -4ayలో ఫోకస్ దగ్గర అట్లా బి రాశాను. నేను బి రాస్తే మీరేం చేయండి, ఏ తీసుకోండి అంతే, ఏ ఒకటి తీసుకోండి, పెద్ద నష్టమే ఉండదు. అక్కడ బి రాసిన ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఇక్కడ మార్చుకోవాలి. 4a రాసుకున్నాం కదా, అక్కడ మారుతుంది. లాటెస్ట్ రెక్టాంగిల్ కాడ 4a అనే దగ్గర 4b అని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోకస్ ఇచ్చింది. ఫోకస్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ డైరెక్ట్ రాస్తున్నా మీకు. 3, 4 అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇస్ 2x - 3y + 4 = 0. సేమ్ ఇదే క్వశ్చన్. సెకండ్ వచ్చేసి 2, -3 డైరెక్ట్రిక్ ఈక్వేషన్ వచ్చేసి 3x - 4y + 16 = 0. ఈ 2 చేయండి అబ్బా, సరిపోతుంది. ఎన్ని చేసినా అవే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఇది పారాబోలా ఒకటే వీడియోలో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్ యూ.